నమస్తే. ఈ రోజు మేము పీరియడ్కు సంబంధించిన కొన్ని తప్పు అభిప్రాయాల గురించి మాట్లాడతాము. మేము నమ్మే పీరియడ్కు సంబంధించిన అనేక తప్పు అభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకు పీరియడ్ రక్తం మురికి అని. పీరియడ్ సమయంలో పచ్చళ్ళు మరియు పాపడ్లు తాకడం లేదు. ఆహారం వండడం లేదు. స్నానం చేయడం లేదు. కాబట్టి ఇది సరైనదా లేదా తప్పు అని తెలుసుకుందాం. మొదట పీరియడ్ సమయంలో రక్తం గురించి మాట్లాడుకుందాం. పీరియడ్ రక్తం మురికి కాదు. పీరియడ్ శరీరానికి సాధారణ ప్రక్రియ. మన శరీరం ప్రతి నెల గర్భధారణకు సిద్ధమవుతుంది. అదే రక్తం మా గర్భంలో బిడ్డకు పోషణ మరియు రక్షణ అందిస్తుంది. గర్భం ఆగకపోతే గర్భాశయంలో ఈ రక్తం అవసరం లేదు. మరియు ఈ రక్తం మన యోనిలోంచి బయటకు వస్తుంది. దీనిని మేము పీరియడ్ అని పిలుస్తాము. కానీ గర్భధారణ ఆగకపోతే బయటకు రాకుండా ఈ రక్తం లోపలే ఉంటుంది మరియు బిడ్డకు శ్రద్ధ చూపిస్తుంది. మరి మీరు ఏమనుకుంటున్నారు? ఈ రక్తం మురికిగా ఉందా? ఇప్పుడు పచ్చళ్ళు మరియు పాపడుల గురించి మాట్లాడుకుందాం. పీరియడ్ సమయంలో పచ్చళ్ళు తినడం మా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో అధిక నూనె మరియు ఉప్పు కడుపుకు సంబంధించి సమస్యలు కలిగిస్తుంది. ఈ నమ్మకం మా పూర్వీకుల నుండి అందించబడింది. మనం అర్ధసంపూర్ణంగా ఉన్నందున వారు దానికి మిరప పొడి వేసి మనకు పంచారు. దీనివల్ల మేము వారిని అనుసరిస్తున్నాము. మీరు మీ మురికి లేదా తడిగా ఉన్న చేతులతో పచ్చళ్లను తాకితే అవి చెడిపోతాయి. మేము ఆ సమయంలో దాన్ని తినకూడదు. కాని మనం దాన్ని తాకగలం. మరి నీకు ఏమనిపిస్తుంది? మనం దాన్ని తాకాలా లేదా? మేము మీకు ఒక సవాలు ఇస్తున్నాము. ఈ నెల పీరియడ్ వస్తే పచ్చళ్లను ఒక చిన్న బాటల్లో ఉంచండి మరియు పీరియడ్ సమయంలో దీన్ని తాకండి. మరియు ఇది చెడిపోతుందా లేదా చూడండి. అది పాడైతే ఆ సమాచారాన్ని యాప్లో చాట్ ద్వారా మాకు పంపండి. ఇప్పుడు పాపడ్ గురించి మాట్లాడుకుందాం. పాపడ్ కంపెనీలలో పాపడ్ మహిళల ద్వారా తయారు చేయబడుతుంది. మరియు ఆ సమయంలో వారికి సెలవులు ఇవ్వబడవు. కాలంలో మేము పాపడ్ను తాకినప్పుడు అది ఎర్రగా మారుతుంది. అప్పుడు ఈ రోజు మా ఇళ్లలో ఎరుపు పాపడ్ ఉంటుంది. మనం ఆ కాలంలో ఆహారం వండటం గురించి మాట్లాడితే అలా చేయవచ్చు. మునుపటి రోజుల్లో మాకు ఎక్కువ సౌకర్యాలు లేవు. మహిళలు స్టోవ్పై ఆహారం వండేవారు మరియు నది నుండి నీరు నింపేవారు. తెలియనిదే ఆ సమయంలో మహిళలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు మరియు వారికి విశ్రాంతి అవసరం. మరియు పూర్వం రోజుల్లో డాక్టర్ వద్దకు వెంటనే వెళ్లే సౌకర్యం లేదు. ఎందుకంటే 3-4 గ్రామాల్లో ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు. కాబట్టి ఈ సమస్యలను నివారించడానికి వారు ఈ అన్ని విషయాలను చేయలేదు. కానీ ఈ రోజు మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. గ్యాస్, మిక్సర్, వాషింగ్ మెషిన్ వంటి. ప్రతి గ్రామంలో డాక్టర్లు మరియు ఆసుపత్రులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ అన్ని పనులు చేయగలం. ఆ సమయంలో మేము రోజూ స్నానం చేయాలి. ఆ రోజుల్లో మన శరీరాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. మనం ఇది చేయకపోతే సంక్రామకాలు మరియు వ్యాధులు త్వరగా మనల్ని పట్టుకుంటాయి. మునుపటి రోజుల్లో మేమంతా ఫోన్ మాట్లాడటానికి పీసీఓకు వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్ యుగం వచ్చింది. కాబట్టి మేము మాట్లాడటానికి పీసీఓకు వెళ్తామా? లేదు కాదా? కానీ ఎందుకంటే మేము కూడా కాలంతో మారాము. కాబట్టి ఈ అన్ని విషయాలలో మార్పు ఎందుకు తీసుకురావడం లేదు? ఆ సమయంలో మేము ఏ విధంగా కూడా అపవిత్రంగా ఉండము. ఆ సమయంలో మేమంతా పని చేయవచ్చు. ఈ సమాచారం మీ అపోహలను క్లియర్ చేసింది అని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.